హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను పాలక్ ఎగ్ బుర్జీ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద బాణీలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, ఇవి పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని దూరగా వేయించేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయల్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. చపాతీల్లోకి, రైస్లోకి ఎగ్ బుర్జీ చాలా బాగుంటుంది. పాలక్ వేసుకొని చేసుకుంటే ఉల్లిపాయ కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా బాగా కలిపేసుకొని ఒకసారి దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ దూరగా వేగిన తర్వాత పాలకూర, ఇది ఒక కట్ట పాలకూరని బాగా సన్నగా తరిగేసుకొని కడిగేసుకొని ఈ ఉల్లిపాయలో వేసేసుకోవాలి. పాలకూరని బాగా పసరు వాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని నీరు పోయి పసరు వాసన అంతా పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఈలోపు 6 గుడ్లు పగలగొట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇది బాగా పాలకూర, ఉల్లిపాయ బాగా వేగినవి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఇదంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పగలగొట్టి పెట్టుకున్న కోడిగుడ్లంతా బాగా బీట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కదపకుండా అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎగ్ అంతా ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అటు పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటా ఉండాలి. పాలక్ ఎగ్ బుర్జీ రెడీ అయ్యింది. చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్డు. పాలక్ కానీ ఎగ్ కానీ ప్రోటీన్ కదా. జిమ్ చేసే వాళ్ళకి కానీ డైట్ చేసే వాళ్ళకైనా కూడా ఇలా చేసి పెడితే బాగా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు, కారము అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంతసేపు అదంతా ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసేసుకోవాలి. గుమగుమలాడిపోతుంది పాలక్ ఎగ్ బుర్జీ. ఇదంతా ఒకసారి కలిపేసుకొని దించే ముందు కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ ఎగ్ బుర్జీ రెడీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. పాలకూర వేసుకొని ఇలా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తినటమే.
పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పాలక్ ఎగ్ బుర్జీ రెడీ. చపాతీ చేసుకొని నైట్ టైంలో ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళకి కూడా మంచి డైట్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.